ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప వలన మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తున్నాను. మంచిదండి. మనము గత వారం నుంచి కొన్ని వారాల నుంచి కదా దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 9వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు చాలా ప్రాముఖ్యమైనవి అని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన వారంలో 70 వారాల యొక్క సారాంశాన్ని క్లుప్తంగా ఏ వచనంలో ఏం జరిగింది, ఈ 70 వారాలలో ఏం జరిగింది కదా క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేశాం. 70 వారాలు అని అంటే 70 × 7 అంటే 70 వారాల సంవత్సరాలు, 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాలలో బ్రేకప్ కూడా తీసుకున్నాం. వాటికి 3 భాగాలుగా చేసినట్టుగా 7 వారాలు, 62 వారాలు, 1 వారం. ఈ 7 వారాలు 62 వారాలు కంప్లీట్ అయ్యాయి, కానీ 1 వారం జరగవలసి ఉంది అని నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ 70 వారాలు ఎంత ప్రాముఖ్యము కలిగి ఉన్నాయో, ఆ 70 వారాలు ఎప్పటి నుంచి మొదలవుతున్నది అన్న విషయం కూడా మనకు అర్థం కావాలి కదండి. 70 వారాలు కంప్లీట్ అయ్యేసరికి జరగబోయే సంఘటనలు ఏంటో మనం చూసాం. 70 వారాలు కంప్లీట్ అయిపోయేసరికి క్రీస్తు వారి యొక్క 2వ రాకడ మనకు సూచనలుగా ఎప్పుడు రావచ్చో లేఖనాల ప్రకారము రాయబడినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ 70 వారాలు మొదలయ్యాయా, లేకపోతే 70 వారాలు ఎప్పటి నుంచి మొదలైతే ఈ 70 వారాలు కంప్లీట్ అయ్యేసరికి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మనం ఏ స్థితిలో సిద్ధపడ్డాము అనే విషయాన్ని గ్రహించడానికి ఈ 70 వారాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అని లేఖనాలలో ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా లేఖనాలలో దేవుడు రాయించాడు. ఇందాక చదవబడిన వాక్య భాగంలో 25వ వచనంలో ఎప్పటి నుంచి మొదలవుతుంది ఈ 70 వారాలు, లేకపోతే 490 సంవత్సరాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి. ఎప్పటి నుంచి మొదలవుతాయో తెలిస్తే ముగింపు ఏంటో కూడా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది కదండి. ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలిసే అవకాశం ఉంది. ఆ ముగింపు దశగా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనం ఎక్కడున్నామో మనకు అర్థమైనప్పుడు క్రీస్తు వారి రాకడకు సూచనలను గ్రహించినప్పుడు ఎంత సమీపముగా ఆయన ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది కదండి. మన ఆత్మీయ స్థితి ఏంటో మనకు తెలుసు. మనం ఎంతగా ఆత్మీయంగా బలపడుతున్నామో, మన లోపలి జీవితము బయటి జీవితము ఎలా ఉందో మనంతకు మనకు తెలుసు. ఈ విషయాన్ని సరిచేసుకోవడానికి మనం ఈ విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. లేఖనాలు సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు అనే విషయం మనకు ఖచ్చితంగా తెలుసు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే, ధ్యానం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం కదండి. అలా నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాం అనే విషయం మనకు అర్థమవ్వడానికి ఈ క్యాల్కులేషన్స్ లేకపోతే ఈ లెక్కలు చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు మొదలవుతుంది ఈ 70 వారాలు, ఎప్పుడు మొదలవుతుంది అని అంటే యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని కదా. ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది అక్కడ. యెరూషలేమును మరలా కట్టించవచ్చుననే ఆజ్ఞ బయలుదేరిన సమయం, ఆ సమయము నుంచి 70 వారాలు మొదలవుతాయి కదండి. అక్కడ స్పష్టంగా రాయబడింది, ఆ సమయము నుంచి మొదలవుతుంది, యెరూషలేమును మరలా కట్టించవచ్చు. అంటే అర్థం ఏంటి? యెరూషలేము పాడైపోయిందనే కదా. యెరూషలేము పాడైపోయింది, మందిరము పాడైపోయింది, సమూలంగా నాశనం చేయబడింది. ఎప్పుడు నాశనం చేయబడింది? ఇది ఎవరి కాలంలో నాశనం చేయబడింది? నెబుకద్నెజరు కాలంలో కదండి. నెబుకద్నెజరు కాలంలో సంపూర్ణంగా అది నాశనం చేయబడింది. నాశనం చేయబడిన తర్వాతనే వీళ్ళందరూ చెరలోకి వచ్చారు. నెబుకద్నెజరు అందరినీ చెరలోకి తీసుకొని వచ్చారు. అయితే ఈ మందిరము మరలా, ఈ యెరూషలేము పట్టణము మరలా కట్టించవచ్చుననే ఆజ్ఞ బయలుదేరిన సమయం ఏంటో ఇప్పుడు మనకు కావాలి. ఈ ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది, ఎవరి కాలంలో బయలుదేరింది, ఎవరిచ్చారు, ఈ విషయము మనకు అర్థమైనప్పుడు, ఆ సమయం ఏంటో మనకు అర్థమైనప్పుడు ఈ 70 వారాలు లెక్క వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి. అది మనము ఈరోజు చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
అయితే ఇంకొక చిన్న మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. లేఖనాలలో ఒక క్రమంగా మనం ఎక్కడ కూడా చూడలేం. ఎందుకంటే ఇది ఆత్మీయతకు సంబంధించింది. పాత నిబంధనలో జరిగిన విషయాలు, కొత్త నిబంధనలో జరిగిన విషయాలు, లేకపోతే పాత నిబంధన నెరవేర్పే కొత్త నిబంధన అని కూడా మనం చెప్తున్నాం. అంటే కొన్ని వచనాలు అక్కడ, కొన్ని వచనాలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. వీటిని సరిచేసుకుని మనకు అవసరమైన విషయాలు మనం తీసుకున్నప్పుడు దాని యొక్క క్రమము చక్కగా ఉంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకే యెషయా గ్రంథంలో కూడా మీరు గమనిస్తే 28వ అధ్యాయం 13వ వచనం చివరిలో కొంత ఇచ్చట కొంత అచట యెహోవా వాక్యము మీకు వచ్చును అంటాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము అని రాసుకుంటూ కొంత ఇచ్చట ఉంటుంది, కొంత అచట ఉంటుంది. దేవుని వాక్యము మనకు ఒకే చోట ఒక క్రమంలో ఒక లైన్ తర్వాత లైన్, లేకపోతే చాప్టర్ తర్వాత చాప్టరు మనకు దొరకదు కదండి. కొంచెం అచట ఉంటుంది, కొద్దిగా ఇచ్చట ఉంటుంది. ఈ రెండిటిని మనకు అవసరమైన ఆ కాలానికి సంబంధించిన వాటిని ఒక క్రమంలో ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనదే, సరిచూసుకోవాల్సిన బాధ్యత మనదే. అది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు ఒక క్రమము దేవుడు ఇచ్చే అవకాశం ఉంది కదండి. ఆ విషయాన్నే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మనం అలా చూసుకోవాలి అని అంటే, ఎగ్జాంపుల్ సువార్తలు ఒకవేళ చూసుకున్నట్లయితే 4 సువార్తలలో కొన్ని సువార్తలలో ఉపమానాలు అన్ని సువార్తల్లో రాయబడ్డాయి. కానీ కొన్ని సువార్తల్లో ఒక సువార్తలోనే క్రీస్తు వారు చెప్పినట్టుగాను, లేకపోతే 2 సువార్తలలో ఆ విషయము రాయబడినట్టుగాను ఉంటుంది. అయితే దేని తర్వాత ఏంటిది అని ఆలోచన చేసుకుంటే మనం ఒక సీక్వెన్స్లో మళ్ళీ 4 సువార్తలు చదివితే కానీ దేని తర్వాత ఏం జరిగిందనేది అర్థం కాదు కదండి. అలాగే ఇప్పుడు మనం ఎక్కడి నుండి మొదలైంది, ఈ 70 వారాలు ఎక్కడి నుంచి మొదలైంది అని గ్రహించాలి అని అంటే, ఏమి బయలుదేరింది? యెరూషలేము పట్టణము మరలా కట్టవచ్చుననే ఆజ్ఞ కదండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చుననే ఆజ్ఞ. ఇక్కడ మనకు 2-3 ఆజ్ఞలు కనపడతాయి. లేకపోతే 2-3 లేకపోతే 2-3 రాజులు యెరూషలేమును లేకపోతే మందిరాన్ని కట్టవచ్చుననే ఆజ్ఞనిచ్చినట్టుగా, తాకీదులు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే మనకు అవసరమైనది ఏది మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఏ ఆజ్ఞలు బయలుదేరాయో, ఎవరు ఏ సమయంలో ఈ ఆజ్ఞలు ఇచ్చారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకు సంబంధించింది, మనకు మ్యాచ్ అయ్యేది ఏదో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దాని నుంచి మనం లెక్కలు వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడనే ఎజ్రా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఎజ్రా గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని చదువుదాం. మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాలను చదివే ప్రయత్నం చేస్తాను. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందు యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. యెరూషలేమును కోరెషును దేవుడు ప్రేరేపించి, ఎవరు ఈ కోరెషు? మాదీయ పారసీకుల రాజు కదండి. బబులోను మీద దండెత్తినప్పుడు బబులోను సామ్రాజ్యము తర్వాత నెబుకద్నెజరు తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చారు? మాదీయ పారసీకులు. మాదీయ పారసీకుల రాజునే కోరెషు కదా. ఈ కోరెషు ఏలుబడిలో కోరెషును నా మంద కాపరి అని కూడా దేవుడు పిలుస్తూ ఉంటాడు. అది తర్వాత సబ్జెక్ట్, అది తర్వాత నేర్చుకున్నాం. అయితే నా మంద కాపరి అని అంటే ఎందుకు అన్నాడు అని అంటే, వాళ్ళను ఖచ్చితంగా దేవుని ఉద్దేశ ప్రకారం వాళ్ళను కాచేవాడు గాను, వారిని చూసుకునేవాడు గాను, వాళ్ళను తిరిగి యెరూషలేముకు పంపించేవాడు గాను, దేవుని చిత్త ప్రకారం కోరెషును కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ విషయం మన తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కోరెషు కాలంలో దేవుడు ప్రత్యక్షమై, అన్య రాజు అయినప్పటికీ కోరెషుకు ప్రత్యక్షమై
అక్కడ వాళ్ళందరూ 70 సంవత్సరాలు అయిపోతున్నాయి కదా. ఈ 70 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు కోరేషు రాజుగా పరిపాలన చేస్తున్న సమయంలో కోరేషుకు దేవుడు ప్రత్యక్షమై మీరందరిక విడిపించబడ్డారు, స్వతంత్రులుగా చేయబడ్డారు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి మందిరమును కట్టడానికి దేవుడు అనుమతించాడు, పంపించమని నాకు ఆజ్ఞాపించాడు, కాబట్టి మీరందరూ వెళ్ళవచ్చు అని ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు కదండి. ఇక్కడ ఆజ్ఞ ఏది బయలుదేరింది? మందిరమును కట్టమని, యెరూషలేమును కట్టమని కాదు. మనకు 9:25లో ఏముంది? యెరూషలేమును కట్టవచ్చు, కట్టబడే ఆజ్ఞ బయలుదేరుతుంది అక్కడ. కానీ ఇక్కడ ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది కోరెషు కాలంలో. ఏమని ఆజ్ఞ బయలుదేరుతుంది? 2వ వచనం చివరి భాగంలో, యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మందిరమును కట్టమనే ఆజ్ఞ ఒకటి చూస్తున్నాం, ఒక తాకీదు, ఒక డిక్రీ పాస్ అయింది అక్కడ. కానీ అక్కడ మందిరం కట్టవచ్చుననే ఆజ్ఞ మాత్రమే, యెరూషలేము పట్టణమును కట్టమని కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, డైరెక్ట్గా పాయింట్లోకి ఎందుకు వెళ్ళకూడదు అని అంటే, మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఇది చదివినప్పుడు ఈ కాలంతో మొదలు పెట్టుకొని మనకు 70 వారాలు ఒకవేళ క్యాల్కులేట్ చేసుకుంటే తప్పుడు లెక్కలు వస్తాయి కాబట్టి కదా, మ్యాచ్ అవ్వదు. 490 సంవత్సరాలు మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఏ ఆజ్ఞలు బయలుదేరినాయో ఒకసారి చూస్తే, ఎప్పుడైనా మీరు చదివినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా, దీనిని లెక్కలోకి తీసుకోకుండా, ఏది అవసరమో దానిని మాత్రమే లెక్కలోకి తీసుకోవడానికి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ మందిరంను కట్టవచ్చు అనే ఆజ్ఞ మాత్రమే బయలుదేరింది. ఇక్కడే ఎజ్రా గ్రంథంలోనే 7వ అధ్యాయంలో ఇంకొక ఆజ్ఞను కూడా ఇస్తున్నారు. ఇంకొక ఆజ్ఞ చూద్దాం. 7వ అధ్యాయము 11 నుంచి 23 వచనాలు చదివితే మీరు తర్వాత దానిని చదవండి. 11వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. ఎవరు ఇస్తున్నారు? అర్తహషస్త. అప్పుడు రాజు పరిపాలన చేస్తున్న అర్తహషస్త అనే రాజు పరిపాలనలో ఇంకొక ఆజ్ఞ బయలుదేరింది, ఇంకొక ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా మనం చదువుకుంటూ వెళ్తే 16వ వచనము చివరి భాగంలో, వెండి బంగారములంతయు జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలను. 17వ వచనం చివరి భాగంలో, మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించుము. 19వ వచనంలో, మీరు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇవ్వబడిన ఉపకరణములను నీవు యెరూషలేములో దేవుని ఎదుట అప్పగింపవలను. నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటక. ఇలా మందిరము గురించి మాత్రమే రాయబడింది. 23వ వచనం చివరి భాగంలో 23వ వచనంలో, ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలను. అర్తహషస్త కాలంలో కూడా ఒక ఆజ్ఞ ఎజ్రా గారికి ఒక తాకీదు ఇచ్చి ఆజ్ఞాపిస్తున్నాడు రాజు. దేనిని కట్టమని? మందిరమును కట్టమని. మందిరంలో మిగిలిన లేకపోతే మందిరానికి అవసరమైన ఉపకరణాల విషయంలో, మందిరము ఇంకా ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఆ పని చేసుకోవడానికి ఒక ఆజ్ఞ బయలుదేరినట్టుగా చూస్తున్నాం అర్తహషస్త కాలంలో. కానీ ఈ ఆజ్ఞ కూడా మనకు 9:25లో చెప్పబడిన ఆజ్ఞకు మ్యాచ్ అవ్వదు కదండి. 9:25లో మనకు ఏమని చూస్తున్నాం? యెరూషలేమును మరలా కట్టవచ్చుననే ఆజ్ఞ బయలుదేరింది. కానీ ఇక్కడ మందిరం కట్టవచ్చుననే ఆజ్ఞ బయలుదేరిన విషయాన్ని చూస్తున్నాం. అయితే ఇంకొక ఆజ్ఞను మనం చూస్తాం. పక్కలోనే నెహెమ్యా గ్రంథం ఉంది. నెహెమ్యా గ్రంథాన్ని చూద్దాం. 2వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథంలో అర్తహషస్త రాజునే ఉన్నాడు. అయితే నెహెమ్యా ఎవరు? రాజు దగ్గర పానదాయకుడుగా ఉన్నాడు కదా. సో ఈ నెహెమ్యా గారు రాజు దగ్గర ఉన్నప్పుడు మందిరము లేకపోతే పట్టణము పాడైపోయింది అనే విషయము నెహెమ్యా గారికి తెలుసుకొని నెహెమ్యా గారికి గ్రహించి చాలా బాధతో, దుఃఖముతో, వేదనతో ఆయన మొహము చిన్నబుచ్చుకొని ఉన్నప్పుడు ఈ విషయము రాజు చూసి గమనించి, నీకేం రోగం లేదు కదా, ఎందుకు అలా ఉన్నావు? ఈ సందర్భం మనకు తెలుసు కదా. 1వ అధ్యాయంలో చదివితే తను బాధపడుతున్నట్టుగా చూస్తున్నాం. నెహెమ్యా గారిని చూసి రాజు అడిగినప్పుడు నెహెమ్యా గారు చెప్తూ ఉన్నారు 4వ వచనంలో,
అప్పుడు రాజు ఏమి కావలసి, 2వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ నెహమ్యా? నా పితరుల సమాధులున్న పట్టణము పాడైపోయింది. పట్టణము పాడైపోయింటే నాకు ఎలా సంతోషం వేస్తుంది, ఎలా ఆనందంగా ఉండగలను నేను? అందుకనే నేను ఇలా ఉన్నాను. మీ చిత్తమైతే ఒకవేళ మీరు అనుమతిస్తే నేను వెళ్ళి పట్టణము కట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఆజ్ఞాపిస్తే నేను వెళ్తాను. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమి కట్టడానికి? పట్టణము కట్టడానికి కదా. కిందికి వచ్చినప్పుడు అవన్నీ రాజు తాకీదులు ఇస్తాడు పట్టణం కట్టడానికి. పట్టణం అంటే మందిరం ఆల్రెడీ కన్స్ట్రక్షన్. మన తర్వాత హగ్గై గ్రంథం చూసుకున్నప్పుడు అది దాన్ని ధ్యానం చేసుకుందాం. ఓకే, పట్టణము కట్టవచ్చుననే ఆజ్ఞ నెహమ్య గారి కాలంలో అర్తహషస్త రాజు ఉన్నప్పుడు ఈ ఆజ్ఞ బయలుదేరినట్టుగా చూస్తున్నాం. ఇది మనకు 9:25లో దానియేలు గ్రంథము 9:25లో ఉన్న వచనానికి మ్యాచ్ అవుతుంది కదా. యెరూషలేము పట్టణము కట్టవచ్చుననే ఆజ్ఞ బయలుదేరినప్పుడు నెహమ్య గారి కాలంలో ఒక ఆజ్ఞ బయలుదేరింది. అర్తహషస్త కాలంలో పట్టణం కట్టడానికి నెహమ్య గారు బయలుదేరుతారు కదండి. అయితే ఇది ఎప్పుడు జరిగింది? అర్తహషస్త రాజు ఎప్పుడు తాకీదులను ఇచ్చారు? నెహమ్య గారి కాలం ఏంటి? ఆ టైంలో నెహమ్య గారు ఏ సమయంలో ఉన్నారు అని చూస్తే క్రీస్తు పూర్వము 444 లేకపోతే 445 కదండి. క్రీస్తు పూర్వము 444 లేకపోతే 445 మధ్యకాలంలో ఈ ఆజ్ఞ బయలుదేరింది. ఇప్పుడు మనకు ఏం దొరికింది? ఒక పాయింట్ దొరికింది కదా. 490 సంవత్సరాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి? క్రీస్తు పూర్వము 444 కదా, 445 ఈ మధ్యకాలంలో ఆజ్ఞ బయలుదేరింది. అక్కడి నుంచి ఇప్పుడు మనము 490 సంవత్సరాలు లెక్క వేస్తే ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మళ్ళీ ఒకసారి దానియేలు గ్రంథానికి వద్దాం. 9వ అధ్యాయము దానియేలు గ్రంథంలో 25వ వచనంలో, కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, ఆ సమయం ఎప్పుడు? 444 లేకపోతే 445 కాలంలో సమయం దొరికింది. మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఇక్కడ 2 కలిపి అని నేర్చుకున్నాం. దాని తర్వాత 7 + 62 అని పోయిన వారం చెప్పాను. ఈ యెరూషలేము పట్టణము మరియు అభిషక్తుడు రావడానికి 7 వారాలు 62 వారాలు పడుతుంది. ఎందుకు 7 వారాలు 62 వారాలుగా డివైడ్ చేశారు అని అంటే, 7 వారాలలో అంటే 7 వారాలు అంటే అర్థం ఏంటి? 7 × 7 49 సంవత్సరాలు అని అర్థం కదండి. వీక్స్ ఆఫ్ ఇయర్స్ అని నేర్చుకున్నాం. వారాల సంవత్సరాలు. 7 × 7 49 సంవత్సరాల కాలము ఈ పట్టణము కట్టబడడానికి సమయం అన్నమాట. 49 సంవత్సరాలు యెరూషలేము పట్టణం కట్టబడడానికి సమయం పడుతుంది. 49 సంవత్సరాల సమయం పట్టింది తిరిగి యెరూషలేము పట్టణము కట్టబడడానికి. అంటే ఎప్పుడు కట్టబడినట్టు మనకు అర్థమవుతుంది? 444 లేకపోతే 445 - 49 49 సంవత్సరాలు. దాన్ని మైనస్ చేస్తే క్రీస్తు పూర్వము లెక్కలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదండి. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇయర్ అని అంటున్నాం. 25వ సంవత్సరం కదా, 2025. నెక్స్ట్ ఇయర్ 26, ఆ తర్వాత 27, 28, 29 ఇయర్ పెరుగుతుంది. కానీ క్రీస్తు పూర్వంలో సంవత్సరము తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అంటే తగ్గుతుంది. 445, నెక్స్ట్ ఇయర్ 44, నెక్స్ట్ ఇయర్ 43, నెక్స్ట్ ఇయర్ 42 అంటే సంవత్సరము తగ్గుతూ వస్తుంది. సంవత్సరం పెరుగుతుంది అని అంటే నంబర్ అక్కడ తగ్గుతుంది అని అర్థం.
ఇప్పుడు 445 మైనస్ 49 వేస్తే 396 బీసీ వస్తుంది. క్రీస్తు పూర్వము 396 ఆ సమయంలో ఆ ప్రాంతంలో యెరూషలేము మందిరము, యెరూషలేము పట్టణము కట్టబడింది కదండి. ఇది ఒక లెక్క. ఇది చరిత్రలో ఉన్నవే, నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు. చరిత్రలో మీరు చూసుకుంటే ఆ డేట్స్తో సహా ఉంటాయి. కానీ ఈ డేట్స్ని దేవాది దేవుడు ఏనాడో రాయించాడు గ్రంథంలో. తర్వాత 62 సంవత్సరాలు ఏంటి? అభిషక్తుడు వచ్చు వరకు అని రాసింది. అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు ఇంకొక 62 సంవత్సరాలు. అంటే ఆ రోజు నుంచి 396 నుంచి తర్వాత అభిషక్తుడకు అధిపతి ఎవరు? అభిషక్తుడకు అధిపతి ప్రభువైన క్రీస్తువారు. క్రీస్తువారు వచ్చే వరకు 62 సంవత్సరాలు, 62 వారాలు. 62 వారాలు అని అంటే 62 × 7 కదా, 434 సంవత్సరాలు. ఈ లెక్కను కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తే ఏనాడైతే ప్రభువైన క్రీస్తువారు యెరూషలేము పట్టణం మీద గాడిద మీద ఎక్కి యూదుల రాజుగా ఆయన ఎంటర్ అవుతాడో కదండి, అక్కడ అందరూ గాడిద మీద తీసుకుని వెళ్తున్నప్పుడు హోసన్నా హోసన్నా అనుకుంటూ ఆయనను ఆహ్వానిస్తారు కదా, ఎగ్జాక్ట్గా ఆ రోజు వస్తుంది. రాజుగా యెరూషలేములోకి ప్రవేశించిన క్రీస్తు వారు ఏ రోజైతే రాజుగా ప్రవేశించారో ఆ రోజు ఈ 434 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. హల్లెలూయా. లెక్కలు ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేద్దాం. దేవుని లెక్కలు ఎంత ఎగ్జాక్ట్గా ఉంటాయి. ఒకవేళ మనం ఈ వాల్యూని క్యాల్కులేట్ చేసుకుంటే ఒక చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే యూదుల యొక్క క్యాలెండరు నెలకు 30 రోజులు. ఏ నెలలో తీసుకున్నా 30 రోజులే, మనకు ఉన్నట్టుగా కాదు. ఒక నెలలో 30, ఒక నెలలో 31, ఫిబ్రవరిలో 28 లేకపోతే 29 ఇలా ఉన్నాయి కదా. అలా కాకుండా యూదుల క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో కూడా 30 రోజులు ఉంటాయి. అంటే సంవత్సరానికి 360 రోజులు కదండి. సంవత్సరానికి వారికి 360 రోజులు. ఈ లెక్కను కరెక్ట్గా మనం క్యాల్కులేట్ చేసుకుంటే మన లెక్కల ప్రకారం, మన సంవత్సరాల ప్రకారం చూసుకుంటే 360 × 483 సంవత్సరాలు. అంటే 69 × 7 వేసేస్తే ఎంత అవుతుంది? 400. మొత్తం 7 సంవత్సరాలు ప్లస్ 62 సంవత్సరాలు, 7 వారాలు 62 వారాలు కలిపితే 69 వారాలు. 69 ఇంటూ లేకపోతే 69 వారాలు ఇంటూ 7 వేసుకుంటే 483 సంవత్సరాలు వస్తుంది. 483 సంవత్సరాలను డేట్స్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే ఇంటూ 360 వేస్తే 1,73,000. ఇది జస్ట్ మీకు లెక్కలు అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. ఇవన్నిటిని మనం లెక్కలు వేసుకుంటే మన లెక్కల ప్రకారం 365 రోజుల ప్రకారం క్యాల్కులేట్ చేసుకుంటే 476 సంవత్సరాలు వస్తుంది. యాక్చువల్గా 483 సంవత్సరాలు, వాళ్ళ యూదుల లెక్క ప్రకారము 483 సంవత్సరాలు, కానీ మన లెక్క ప్రకారము 476 సంవత్సరాలు. ఎందుకు? మనకు సంవత్సరానికి 365 రోజులు కాబట్టి. ఈ క్యాల్కులేషన్స్ వేసినప్పుడు అక్కడ మన లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు ఒక డేట్ వస్తుంది, యూదుల లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు ఒక డేట్ వస్తుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు డే ఎప్పుడు మొదలవుతుంది? సాయంకాలం నుంచి మొదలవుతుంది, మరుసటి రోజు ఉదయం వరకు ఒక రోజు. మనకు అలా కాదు కదండి. ఈ లెక్కలు చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక 2-3 సంవత్సరాలు లేకపోతే 4-5 సంవత్సరాల తేడాతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? 69 వారాలు అయిపోయేసరికి ప్రభువైన క్రీస్తు వారు యెరూషలేములో ఏ రోజైతే ప్రవేశించారో ఆ రోజు లెక్క 69 వారాలు అయిపోయేసరికి ఎగ్జాక్ట్గా జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎంత చక్కని లెక్కలు, లేకపోతే క్యాల్కులేషన్స్ దేవుడు అప్పుడే ముందుగానే రాయించాడు మన కొరకే, జాగ్రత్త పడడానికి. ఈ అభిషక్తుడు నిర్మూలన చేయబడతాడు. అభిషక్తుడు చనిపోవాలి కదా. చనిపోయిన కిందికి వచ్చినప్పుడు ఇవన్నీ మనం చూసాం. తర్వాత గత వారమే ఇవన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేశాను దానియేలు గ్రంథంలో. 62 వారాల తర్వాత క్రీస్తు వారు చనిపోతారు.
ఆయన చనిపోయిన తర్వాత 70వ వారము వెంటనే మొదలవుతుందా? వెంటనే మొదలవ్వదు. ఒకవేళ వెంటనే మొదలైంది అని అనుకుందాం కదండి, 62 వారాల తర్వాత 69 వారాల తర్వాత 70 వారం మొదలవ్వాలి. కానీ మొదలైతే ఏమవుతుంది కదండి? క్రీస్తు వారు ఆ టైంలో ఒకవేళ వచ్చి ఉంటే ఏమవుతుంది? సంఘము అనేది స్థాపించబడి ఉండేదా? అందుకనే ఆయన గ్యాప్ తీసుకున్నాడు. 69కి 70కి ఆయన గ్యాప్ తీసుకున్నాడు. దాదాపుగా 2000 సంవత్సరాలు సంఘ స్థాపన అని అంటున్నాం మనం. ఈ 69కి 70కి ఏదైతే మధ్యలో గ్యాప్ ఉందో, ఏ సంఘమైతే స్థాపించబడుతుందో, ఈ సంఘము దేవుని రాకడలో ఎత్తబడడానికి, సంఘం అంటే ఎవరు? అందరూ, యూదులు ప్లస్ అన్యులు, అందరూ రక్షించబడాలి. అన్యులు రక్షించబడాలి, యూదులు కూడా రక్షించబడాలి. యూదులు రక్షించబడడానికి, లేకపోతే యూదులను రక్షించడానికి ఆయన ఒక వారాన్ని సిద్ధపరిచి పెట్టాడు. కొంతవరకు యూదులకు కఠిన మనస్సు కలిగింది అని చెప్పేసి మనకు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. వారికి కలిగిన ఆ కఠిన మనస్సు ఏదైతే ఉందో వారిలో నుంచి దానిని తొలగించి వారందరినీ కూడా రక్షించడానికి ప్రభువైన క్రీస్తు వారు తీసుకున్న ఈ సమయము అన్యుల ప్రవేశము సంపూర్ణమవుతుంది. అన్యులందరూ కూడా రక్షించబడాలి. దేవుని ప్రణాళిక అద్భుతంగా ఉంటుంది. అందులో ఆయన ప్రేమ కూడా మనకు అర్థం కావాలి. మనం ఎవరం కూడా నశించిపోకూడదు. అన్యులు ఎవ్వరు కూడా నశించిపోకూడదు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఆయన చిత్తం కాదు. మనమందరం కూడా రక్షించబడాలి. అయితే ఈ రక్షణ కార్యము ఎప్పుడు జరిగింది? ప్రభువైన క్రీస్తు వారు వచ్చి వెళ్ళిన తర్వాత శిష్యులు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళి కదండి, మనకు ఆయన చివరి ఆజ్ఞ తెలుసు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఈ కార్యము జరగాలి. సువార్త ప్రకటించబడుతుంది. ఆనాడు శిష్యులు వెళ్ళారు. శిష్యులుగా తయారు చేయబడిన వాళ్ళందరూ చేస్తున్న పని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారు. అందరూ రక్షించబడాలని క్రీస్తు వారి ఆజ్ఞ చొప్పున. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఇంకా 70వ వారం మొదలవ్వలేదు అని అంటే, నువ్వు నేను మనము రక్షించబడడానికి, మన బంధువులు రక్షించబడడానికి, మన స్నేహితులు రక్షించబడడానికి, అందరూ రక్షించబడాలి. అన్యుల ప్రవేశము, అన్యుల లెక్క సంపూర్తి చేయబడాలి. అందుకని ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఇంకా 70వ వారము మొదలు పెట్టాల. ఆయన మొదలు పెట్టాడు అని అంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఎంతమంది రక్షించబడతారో మరి. కానీ సువార్త అంతటా ప్రకటించబడాలి అని 4వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చూస్తాం. రాజ్య సువార్త సకల జనులకు కూడా ప్రకటించబడాలి. తర్వాతనే అంతం వస్తుంది. విశ్వసిస్తాడా విశ్వసించాడా తర్వాత విషయం. కానీ అందరికీ చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి కూడా ఈ సువార్త ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది. అన్యుల లెక్క సంపూర్తి చేయబడాలి. తర్వాత యూదులందరూ కూడా రక్షించబడాలి. యూదులకు కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా రక్షించబడాలి కదండి. ఇది మనకు అర్థం కావాలి. ఈ లెక్క మనం వేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఈ క్యాల్కులేషన్స్ చేసినప్పుడు 69 వారాలు ఏనాడో గతించిపోయాయి లెక్కలు వేసుకున్నప్పుడు కూడా. అయితే ఈ 70వ వారము ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా మనకు చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు మొదలవుతుంది? ఆ 70వ వారంలో 7 వారాలు అన్నాం కదా, 7 వారాలలో జరిగిన సంఘటనలు ఏంటి? అది ఎప్పుడు మొదలవుతుంది? అక్కడ అతడు వచ్చినప్పుడు అని చూస్తాం కదా, దానియేలు గ్రంథంలో 27వ వచనంలో అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరుచు. ఏ నిబంధన అది? ఏ నిబంధన స్థిరపరుస్తున్నాడు? అతడు ఎవరు? ఈ 70 వారంలో లేకపోతే చివరి 7 వారాలలో ఏం జరుగుతుంది? ఈ విషయాన్నే మనము తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వచ్చాము ఇక్కడికి? సంఘ చరిత్ర ఎలా మొదలవుతుంది, ఎందుకు ఇంత గ్యాప్ ఉంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని మనకు ప్రకటన గ్రంథం మొదలుపెట్టినప్పుడు సంఘము అనే అంశాన్ని తీసుకొని
కొంచెం డిగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి మనము ఈ సంఘము ఎలా మొదలవుతుంది, ఎక్కడ మొదలవుతుంది, ఈ సంఘము ఎందుకు స్థాపించబడాలి, ఇందులో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ విషయాలను నేర్చుకుంటూ మనం ఇక్కడికి వచ్చాం, దానియేలు గ్రంథానికి వచ్చాం కదండి. సంఘము 69వ వారం నుంచి 70వ వారం మధ్యలో ఏర్పడినదే సంఘము. ఈ సంఘ చరిత్ర క్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులు వెళ్ళి ప్రకటించుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ ఇప్పటి వరకు కూడా సువార్త ప్రకటించబడుతుంది, సంఘము ఏర్పాటు జరుగుతుంది. ఈ సంఘము పరిపూర్ణంగా ఎప్పటి వరకు జరుగుతుంది? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం వరకు కదండి. 3వ అధ్యాయంలో సంఘాలన్నిటి గురించి ఆయన కొన్ని వివరణలు ఇచ్చాడు. ప్రతి సంఘం కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం కూడా ఈ సంఘంలోని ఒక సంఘం కిందికి రావాల్సిందే. ప్రతి సంఘం కూడా ఈ లక్షణాలను పోలి ఖచ్చితంగా ఆ సంఘ స్థాపనలు జరిగి ఉంటాయి. అందుకనే ఆయన సంఘాలను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? 70వ వారము మొదలవబోతుంది అని సంఘాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘాలను సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. సంఘంలో నువ్వు నేను మనము కూడా ఉన్నాం కాబట్టి మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు, మనల్ని కూడా ఆయన సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? 69 అయిపోయినాయని చూసాం కదా, 69 వారాలు లెక్కలేసుకొని మరి చూసాం కదా, గడిచిపోయింది. 70వ వారము మొదలవబోతుంది. ఇది జరిగినప్పుడు ఈ 69 వారాల లెక్కలు చూసాము, చరిత్ర చూసాము, ఇవన్నీ ఎగ్జాక్ట్గా జరిగాయి. మనకు ఈ చరిత్ర గమనించినప్పుడు ఇవన్నీ నెరవేర్చబడినప్పుడు మనకు ఒక విషయం అర్థమవ్వాలిగా, ఈ 70వ వారం కూడా త్వరలోనే నెరవేర్చబడబోతుంది. 69 నెరవేర్చి 70వ వారం నెరవేర్చకుండా ఆయన ఉండడు కదా. అలాంటప్పుడు మనకు భయం వేయాలి కదా, మనం సరిచేసుకోవాలి. అందుకనే ఈ విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 69 వారాలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఆయన ప్రకటన గ్రంథంలో సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు, సంఘాలను హెచ్చరిస్తున్నాడు, సంఘాలను సరిచేస్తున్నాడు. ఈ సంఘాల గురించి నేర్చుకున్న తర్వాత దేవుని చిత్తమైతే 7 సంఘాలలో దేవుని ఉద్దేశం ఏంటో నేర్చుకుని తర్వాత 70వ వారంలోకి అతడు అంటే ఎవరు, ఈ ఒక వారం ఏంటి, ఒక వారంలో ఏం జరుగుతుంది, కంప్లీట్గా ఈ 70 వారాల చరిత్ర చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ గ్యాప్లో ఉన్నాం కదా, 69కి 70కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్లో సంఘాలకు దేవుడు చేసిన హెచ్చరికలను, నీకు నాకు మనకు చేసిన హెచ్చరికలను సరిచేసుకోవాల్సిన విషయాలు అనేంటో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం నుంచి 7 సంఘాలకు దేవుడు ఉత్తరాలు రాశాడు కదా, 7 సంఘాల గురించి మనం నేర్చుకుందాం. అందులో నువ్వు నేను మనము ఎందులో ఉన్నామో జ్ఞాపకం చేసుకుని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం.